చిత్తూరు జిల్లా కుప్పం రెస్కో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా విద్యుత్ శాఖ అధికారి సురేంద్ర నాయుడు కరెంటుకు సంబంధించి పలు అంశాలపై మాట్లాడారు. కుప్పం రెస్కో పరిధిలో ప్రజలకు ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందజేస్తామని, జిల్లాలోని అన్ని సబ్ స్టేషన్లలో విద్యుత్ గ్రీవెన్స్ రిజిస్టర్ను ఏర్పాటు చేశామన్నారు. గ్రీవెన్స్లో వచ్చిన సమస్యలను 24 గంటల్లోపు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూసేందుకు తగిన ప్రణాళికలు రూపొందించడం జరిగిందని తెలిపారు. లో 15 రోజులు 20 రోజులు నెల ఆలోగా వర్క్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దాన్ని చేయడానికి ఒక కొత్తగా దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ప్రతి సబ్స్టేషన్లోనే కాకుండా ప్రతి ఏఈ ఆఫీస్లో, అలాగే ఏడీ ఆఫీస్లో, అలాగే డివిజన్ ఆఫీస్లో కన్జ్యూమర్ వెళితే అక్కడ వెంటనే రిజిస్టర్ చేసి వాళ్ళ కంప్లైంట్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళా సమాధానం చెప్పే పరిస్థితి తీసుకురావడానికి నేను ఒక ప్రణాళిక ఏర్పరచుకున్నాను. అలాగే ఉన్న ఫీడర్లు అన్నీ కూడా జిల్లాలో ఉన్న మొత్తం అన్ని 11 kV ఫీడర్స్ కానీ 430 సబ్స్టేషన్లో కానీ 3 నెలల ప్రణాళిక వేసుకొని అన్ని ఫీడర్లు విద్యుత్ అంతరాయం లేకుండా చేయడం కోసం ఒక గట్టి ప్రణాళిక ఏర్పరచుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. మెయింటెనెన్స్లో కూడా మంత్లీ మెయింటెనెన్స్ చేయాల్సిన 148 ఫీడర్ని కూడా రెస్కో పరిధిలోటివి ఎవ్రీ మంత్ చేయాల్సినవి కూడా ఇప్పుడు దాన్ని వెరిఫై చేయడం జరుగుతూ ఉంది. అన్నీ చేస్తే కానీ రైతులకి నాణ్యమైన విద్యుత్తు ఇప్పుడు ఇస్తున్న 7 hours సప్లై, డే టైము 2 గ్రూపులుగా 5 గంటలు ఇస్తున్నాము. మిగిలిన 2 గంటలు మిడ్ నైట్ 0 నుండి 2 hours-కి 2 to 4 hours-కి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ప్రణాళికలో ఇండస్ట్రీస్కి కానీ 24 hours క్వాలిటీ ఆఫ్ సప్లై ఇవ్వాలి. అదే గృహ వినియోగదారులకు, అలాగే కమర్షియల్ సర్వీసులు అందరికి కూడా నాణ్యమైన విద్యుత్ ఇవ్వడానికి ప్రణాళిక చేస్తున్నాము. జిల్లాలో ఉన్న మొత్తం టోటల్గా అన్ని చోట్ల కూడా ప్రతి సబ్స్టేషన్లో, ఇక్కడ కూడా ప్రతి సబ్స్టేషన్లో ఒక విద్యుత్ వినియోగదారుల గ్రీవెన్సీస్ రిజిస్టర్ అనేది కొత్తగా నేను వచ్చిన తర్వాత ఇంట్రడ్యూస్ చేశాను. ఏ కన్జ్యూమర్ అయినా ఆ సబ్స్టేషన్కి వెళ్ళి ఆ రిజిస్టర్లో వాళ్ళ పేరు నమోదు చేసి వాళ్ళ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే అది సాయంత్రానికి జిల్లా అధికారిగా నాకు వస్తుంది. దాన్ని 24 hours-లో పరిష్కారం ఇమీడియట్గా అయితే 24 hours-లో చేస్తాం. ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదైతే దాన్ని 5 అంటే ఇప్పుడు అది నేను 2019లో ఇక్కడ చిత్తూరులో డిఈ రూరల్గా పనిచేశాను. అప్పుడు 5 సబ్స్టేషన్లు పెట్టాను 2019 మే లోపు. దాని తర్వాత ఇక్కడ సబ్స్టేషన్స్ అయితే ఏమీ ఎరెక్షన్ కాలేదు. 2 సబ్స్టేషన్ శాంక్షన్ అయినా అన్నారు కానీ అది ఇంకా వర్క్ ఏం టేకప్ చేయలేదు. కుప్పం కాన్సెన్స్లో అయితే అదే ఫీడర్లు ఉన్నాయి, 148 ఫీడర్లు అదే ఉన్నాయి. కొత్తగా ఇక్కడ ఫీడర్లు ఏం లాగలేదు.